రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. జిల్లాలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతుండటంతో బయటకు రావాలంటేనే జడుచుకుంటున్నారు. రాబోతున్న రోజుల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వానుడి బగబగలు రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. జిల్లా వ్యాప్తంగా ఒక పక్కన ఉక్కపోత, మరో పక్కన ఎండ ఏడిమిని తట్టుకోలేక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రజలైతే కూడా అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా భూమిలోని నీటి శాతం అంతా కూడా, గాలిలో నీటి శాతం అంతా కూడా తగ్గిపోతుంది. దాదాపు 40% నుంచి కూడా 60% తగ్గిపోవడంతో అటు ఉక్కపోతలు అయితే కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భం అయితే కూడా ఉంది. మరో పక్కన ఎండ ఏడిమితో జిల్లా వ్యాప్తంగా కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు అయితే కూడా ఏలూరులో నెలకొన్నాయి. అలాగే భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం ఈ ప్రాంతాల్లో కూడా దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే కూడా నమోదవుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ఎండ ఏడిమిని తట్టుకోలేక ఎక్కడ చిన్న నీడపాటి ప్రదేశం ఉన్నా అక్కడికి వెళ్ళి అందరూ కూడా నుంచున్నటువంటి పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. మరో పక్కన భూమి రోజు రోజుకు వేడెక్కుతున్న పరిస్థితులు అయితే కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా భూమిని అలాగే నీటి వనరులని కాపాడుకోవాలంటే కూడా కొంతమంది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వచ్చే 2-3 రోజుల్లో ఈ ఎండ ఏడిమి తీవ్రత జిల్లా వ్యాప్తంగా మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అటు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అయితే కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ఒక పక్కన ఉక్కపోతలు వస్తుంటే మరో పక్కన అప్రకటిత విద్యుత్ కోతలు కూడా అటు జిల్లా వ్యాప్తంగా ఎక్కువ అవుతున్నాయి. ఎండ ఏడిమికి ట్రాన్స్ఫార్మర్లు పగిలిపోవటం, పేలిపోవడం వంటి పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పి కూడా విద్యుత్ శాఖ అధికారులు అయితే కూడా చెబుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అంటే మొత్తానికి ఎండ ఏడిమి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మండలాల్లో వడగాల్పుల తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 20 నుంచి 30 మండలాల్లో మొత్తం ఈ ఉక్కపోత, ఎండ ఏడిమి ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా అధికారులు స్పష్టం చేసిన నేపథ్యం అయితే కూడా ఉంది. ప్రజలు ప్రత్యేకించి ఎక్కువగా అవసరాలు ఉంటే తప్పితే బయటకు రావద్దని చెప్పి కూడా చూస్తున్న పరిస్థితులు అయితే కూడా కనబడుతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న ప్రదేశాలు, ప్రాంతాల్లో అయితే కూడా ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా వైద్యులు చూస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అయితే ఈ ఎండ వేడిమి, ఉక్కపోతలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వైద్యులు చూస్తున్న పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నెలకొని ఉన్నాయి. ప్రసాద్తో శ్రీనివాస్, టీవీ, ఏలూరు నుంచి.